శశికళ తీర్పుపై చర్చా కార్యక్రమాన్ని విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తమిళనాడు నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభానికి తెరపడబోతోంది. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రాజకీయంగా వడివడిగా ఇక్కడ సమీకరణాలు కూడా మారబోతున్నాయి. శశికళ వర్గం ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేసేందుకు తన ప్రత్యేకమైనటువంటి వ్యూహాలు రూపొందించినప్పటికీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఆమెకు జైలుకి వెళ్లడం ఖాయమైపోయింది. దీంతో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించేందుకు గవర్నర్ తనను పిలిచి తన బల సమీకరణను నిరూపించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమిళనాట ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి అనే విషయాన్ని మనతో పాటు సీనియర్ పాత్రికేయులు ఇట్టా సాంబశివరావు గారు, అలాగే మరో పాత్రికేయులు కిషోర్ బాబు ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాంబశివరావు గారు నమస్తే అండి. ముఖ్యంగా తమిళనాడులో ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎలాంటి పరిణామాలు రాజకీయంగా మారచ్చు? ఈ తీర్పు నేపథ్యంతో పూర్తిగా తమిళనాడు రాజకీయాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మన జయలలిత మరణించిన తర్వాత టోటల్గా అనిశ్చితి నెలకొంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇటు పన్నీర్ సెల్వం అటు శశికళ వాళ్ళు ఇద్దరు పోటీ పడ్డారు. దీంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ అవినీతి కేసు వల్ల కూడా ఇది ఇంతగా ఒక 10 రోజుల నుంచి డే బై డే డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ శశికళ ఇప్పుడు జైలుకి వెళ్ళడం ఖాయమైన నేపథ్యంలో ఆమె దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు నిదానంగా 1 by 1 పన్నీర్ సెల్వం దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జరిగినాయి కాబట్టి ఇప్పట్లో ఇంకా ఇంకొక 4.5 సంవత్సరం వాళ్ళకి అధికారంలో ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఈ మధ్యలో శశికళ కోసం సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఎవరైతే గవర్నమెంట్లో ప్రమాణ స్వీకారం సీఎంగా చేయడానికి ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా నిదానంగా పన్నీర్ సెల్వానికి మద్దతుపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పొలిటికల్ అనిశ్చితి తొలగిపోయి పన్నీర్ సెల్వం ఇప్పటికీ ఒక బలమైన నాయకుడిగా అవుతారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గవర్నర్ ఇంతకాలం గడిచిన 10 రోజులుగా తమిళనాడులో ఈ రాజకీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగినా కూడా ఎందుకు గవర్నర్ ఇంత వేచి చూసే ధోరణి అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది కిషోర్ గారు? మోహన్ గారు, ఇప్పుడు గవర్నర్కి సంబంధించి గవర్నర్ చర్యలకు సంబంధించి గత 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడులో జరుగుతున్న విషయాల గురించి ఆయన వ్యవహరించిన తీరు కొంత చర్చనీయాంశంగా ఉంది. అయితే మనం ఒకసారి ఈ గవర్నర్ ఎందుకు ఇలా ప్రయత్నించారు అనేదాన్ని బయట జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెట్టేస్తే ఆయన ముందు ఒక చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం తొందరపాటు చర్య తీసుకున్నా కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో రాజ్భవన్ ఒకసారి అబాసుపాలయ్యే ప్రమాదం కూడా ఆయన ముందు ఉంది. కారణం ఏంటంటే 2001లో తమిళనాడులో ఇట్లాంటి సంక్షోభాలు కొత్త కాదు. తమిళనాడులో ముఖ్యంగా 2001లో ఇదే సంక్షోభం ఎదురైనప్పుడు రాజ్భవన్ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఫాతిమా బీవీ గారు చాలా అబాసుపాలయ్యారు. ఆ విషయం టాన్సీ కేసులో జయలలిత 2001లో అక్కడ ప్రత్యేక న్యాయస్థానం వారిని దోషిగా ప్రకటించినప్పుడు అప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అన్నాడీఎంకే పోటీ చేసింది. అన్నాడీఎంకే పోటీ చేసి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు జయలలిత గారు పోటీ చేయడానికి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం అనర్హురాలయ్యారు. ఆండీపట్నం నుంచి ఆమె యొక్క నామినేషన్ తిరస్కరించారు. తిరస్కరించినప్పటికీ కూడా ఆ ఎన్నికలలో అన్నాడీఎంకే ఒక సాధారణ మెజారిటీ 131 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు సహజంగా ఏం చేయాలంటే శాసనసభ పక్ష నేతగా వారి పార్టీ తరఫున ఇంకెవరినన్నా ఎన్నుకోవాలి. కానీ వారు ఆ పార్టీ వాళ్ళు జయలలితనే ఎన్నుకున్నారు. జయలలితను ఎన్నుకున్నప్పుడు గవర్నర్ గారు ఏం చేశారంటే ఆర్టికల్ 164 ప్రకారం ఆమెని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలిచారు. కానీ అలా ఎవరినైనా సరే పిలిచే అధికారం ఉన్నప్పటికీ వారు 6 నెలల లోపల మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ జయలలిత గారికి ఆ అవకాశం లేకుండా పోయింది. జయలలిత గారికి 6 నెలల్లో, ఎందుకంటే శిక్ష పడింది కాబట్టి 6 నెలల్లో ఆమె ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హురాలు కాదు. అలాంటప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా చేస్తే దానివల్ల ఉపయోగం లేదనేది అది ఒక చాలా పెద్ద రాజ్యాంగ సంక్షోభానికి దారితీసి అప్పట్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశంగా మారి గవర్నర్ వ్యవస్థ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చాలా ప్రజాహిత వాద్యాలు సుప్రీంకోర్టులో దాఖలైనాయి. అప్పుడు 5 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడినటువంటి విస్తృత ధర్మాసనం ఈ కేసును విచారించి గవర్నర్ వ్యవహరించిన తీరును చాలా తప్పుపట్టింది. అది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో అదొక చారిత్రాత్మక తీర్పు. 5 మంది జడ్జీల్లో కూడా 5 మంది న్యాయమూర్తులు కూడా ఏ ఒక్కరూ కూడా గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించకుండా 5-0 నిష్పత్తితో ఆ యొక్క తీర్పు వచ్చింది.
సో ఇలాంటి అనుభవ పాఠాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఆ గవర్నర్ ముందు కనిపిస్తున్నాయి. అంతే తప్ప ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకి శశికళకే మెజారిటీ ఉందని చెప్పి శశికళని మొన్న ప్రమాణ స్వీకారం చేయించారనుకోండి, మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆమె దోషిగా తేల్చింది, మళ్ళీ రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. లేదు పన్నీర్ సెల్వంని బలపరీక్ష నిరూపించుకోమని చెప్పి ఆయన ఆహ్వానించారనుకో, పన్నీర్ సెల్వంకి మనకు ప్రస్తుతం అంటే ఇప్పుడు ఇంకా తర్వాత ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో మనకు తెలియదు, కానీ ప్రస్తుతం వరకు ఉన్నంత వరకు ఆయనకి బహుశా ఒక 8-9 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. మరి వారి మద్దతు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారా? చేయలేనప్పుడు మళ్ళీ రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే మళ్ళీ అదొక సంక్షోభం వస్తుంది. ఈ సంక్షోభాలన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గవర్నర్ ఏమాత్రం తొందరపాటుగా వ్యవహరించినా కానీ తిరిగి అందరి వేళ్లు గవర్నర్ వైపు చూపి గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే వారి పైన ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో బహుశా నేను అనుకోవడం ఇన్ఛార్జి గవర్నర్ గారు ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ఈ తీర్పు, అదే సందర్భంలో ఇంకో విషయం మనం గమనించాలి. గవర్నర్ గారు ఎందుకు ఆమెను పిలవలేదు, ఇంతకాలం ఎందుకు తాత్సారం చేశారంటే దానికి ఒక కారణం కూడా ఉంది. సుప్రీంకోర్టు ఒక సంకేతం ఇచ్చింది, ఈ కేసును మేము ఒక వారం రోజుల్లో తేల్చేయబోతున్నామని ఎవరో పిటిషన్ వేస్తే బహుశా అనుకుంటా, మేము ఒక వారం రోజుల్లో తేల్చేయబోతామని ఒక సంకేతం ఇచ్చింది. ఆ సంకేతం ఇచ్చినప్పుడు బహుశా ఆ విఘ్నతగా కొంచెం ఆలోచించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ తీర్పు ఏమవుతుందో ఎదురు చూసే ధోరణితోనే వ్యవహరించవచ్చు. ఆ కోణంలోనే ఆయన ఎక్కడా తొందరపడకుండా ఇప్పటి వరకు వేచి ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్లా తీర్పు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఏర్పడబోయే పరిణామాలను బట్టి గవర్నరు ఒక నిర్ణయం తీసుకోవచ్చని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే సాంబశివరావు గారు, ముఖ్యంగా చూస్తే జయలలిత ఒకవేళ ఆవిడ బతికున్నప్పటికీ కూడా అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మళ్ళీ రాజకీయ సంక్షోభం తమిళనాడులో తలెత్తే పరిస్థితి ఈ తీర్పు ద్వారా ఉండే అవకాశమే కనిపిస్తుంది కదా. ఇప్పుడు జయలలిత ఇప్పుడు సీఎంగా ఉన్నా కూడా ఈ అవినీతి కేసులో ఆమెకి శిక్ష ఖాయమైంది. ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇప్పుడు పేరు తీసేశారు. ఇంకోటి కూడా మీరు గమనించాల్సింది, ప్రత్యేక న్యాయస్థానం కూడా అవినీతి కేసులు వీళ్ళకి పనిష్మెంట్ వేసినప్పుడు దానికి మొత్తం క్రొనాలజీ ప్రకారం చూస్తే వీళ్ళు అక్రమ ఆస్తులకు సంపాదించారని ఆ రోజు తేలిపోయి మన చట్టంలో ఉన్న వెసులుబాటు వల్ల ఆవిడ బయటకు వచ్చి మళ్ళీ పోరాటం చేశారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గమనించాల్సిందంటే వాళ్ళు జయలలిత, శశికళ 91-96 గవర్నమెంట్లో అవినీతి మాత్రం విచ్చలవిడిగా జరిగింది. ఆ రోజున ఎట్లా జరిగిందంటే మనం అది మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయటము, జయలలిత అప్పుడే బాగా ఫుల్ స్వింగ్లో ఉన్న టైంలో తను ఇంకెవరు అడ్డుకోలేరు అని చెప్పేసి అప్పుడు ఆడంబరాలు, అలంకరణలు అనేవి మీకు మన పేపర్లో కూడా చూస్తే ఇప్పుడు శశికళ, జయలలిత ఇద్దరు అవినీతికి ఎవరు ఇచ్చినా కూడా అంటే మీరు ఆభరణాలతో ఉన్న ఫోటోలు కూడా మీరు అప్పుడు దొరికినాయి ఆవిడ దగ్గర, చెప్పులు అయితేనేమి ఇవన్నీ కూడా. ఏంటంటే ఇక్కడ ఎవరు నన్ను ఇంకేమి చేయలేరు, నేను మొనోపలి, నేను దేనికైనా నేను ముందుకు పోవచ్చు అని చెప్పేసి విచ్చలవిడిగా చేశారు. అధికారులు కూడా కొంతకాలం ఇబ్బంది పడ్డారు. అక్కడ తమిళనాడులో ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే అక్కడ ఉన్న పబ్లిక్ లీడర్ ఏం చేసినా కానీ వాళ్ళ ప్రజల మనసులో వాళ్ళు పూర్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ చేసినా మనం అడిగేవాళ్ళని చెప్పి ముందుకు పోతూనే వచ్చారు. ఎవరైనా ఇప్పుడు దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది అంటే అవినీతి చేసిన వాళ్ళు ఏ రోజుకైనా సరే జైలుకి వెళ్ళటం అనేది ఖాయం కాబట్టి అది ఈరోజు ఆవిడ దోషిగా తేలిపోయారు. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈ రోజున పన్నీర్ సెల్వంకి ముఖ్యమంత్రిగా లైన్ క్లియర్ అవుతున్న వాతావరణం ఉన్నప్పటికీ అది ఎంతకాలం అతను ఆ విధంగా స్టెబిలైజ్గా సీఎంగా ఉంటాడనేది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే జయలలితగా ఉన్న చరిష్మా కానీ లేకపోతే వాగ్దాటి కానీ లేకపోతే వాక్చాతుర్యం కానీ సెంట్రల్ గవర్నమెంట్తో అప్రోచ్ కానీ లేకపోతే ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ పన్నీర్ సెల్వం దగ్గర అసలు లేదు. పన్నీర్ సెల్వం ఈరోజు 3 సార్లు సీఎం అయినా కూడా అందరూ జయలలిత కంట్రోల్లోనే ఉండి ఆవిడ రిమోట్ తిప్పితే ఇంత పనిచేసాడు తప్ప ఇతనికే స్వతహాగా ఏం చేయలేదు. మొన్న ఒక విషయంలో జల్లికట్టు విషయంలో మాత్రం అతను వచ్చేసి నేనేదో చేశానని చెప్పుకుంటున్నాడు, కానీ అది పబ్లిక్లో మోటివేషన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో అది పబ్లిక్లో బాగా మన సంప్రదాయంగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈయన సీఎంగా క్లియర్ అయినప్పటికీ ఎంతకాలం ఈ గవర్నమెంట్ స్టెబిలిటీగా ఉంటుందనేది $1000 క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పుడున్న ఆయనకి ప్రజల్లోకి పోవాలంటే ఏ విధంగా నేను మంచి పనులు చేశాను పోతారు. జైలుతో ఉందనుకుంటే అసలు ఆమె ప్రచారంలో పోతే ఆమె మాట్లాడే స్టైల్ కానీ అంటే ఏదైనా పాటలు పాడటంలో కానీ ఆ సినిమా నటనలో ఉన్న కళ కానీ ఎన్ని కలగలిపితేనే ఆమెకి మంచి ప్రజాదరణ వచ్చింది. ఇప్పుడు డిఎంకేలో చూశారనుకున్న కరుణానిధికి ఉన్న వాగ్దాటి కానీ వాక్చాతుర్యం కానీ ఆయనకున్న బాణి వేరు. ఆయన డిఎంకేలో స్టాలిన్ ఉన్నాడు, ఒక వారసుడు అనేది అక్కడ కనిపించాడు. అట్లాగే పిఎంకే కానీ పట్టాల మొక్కలు ఖర్చు వాళ్ళంతా ఉద్యమ నేతగా వచ్చాడు ఆ 1 year బెట్లో. ఇట్లా ఏ పార్టీ చూసుకున్నా కూడా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కానీ ఇప్పుడు వీక్గా ఉన్న పార్టీ ఏదంటే అన్నాడీఎంకేనే అవుతుంది. ఈ రోజున మనం సాంకేతికంగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం సీఎంగా ఉంటాడని మనం అనుకుంటున్నాం, కానీ ఎంతకాలం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. అంటే కిషోర్ గారు, ఈరోజు చూస్తే పన్నీర్ సెల్వం
ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు అవసరమైనటువంటి మద్దతు నాకుంది, శుభవార్త త్వరలో వినబోతున్నారు అని తన కేడర్ అందరికీ ఒక సంకేతాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏఐఏడీఎంకి సంబంధించి పూర్తి బాధ్యతలు పన్నీర్ సెల్వం తీసుకునే పరిస్థితి ఉంటుందా? ఓ పక్క జయలలిత సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా మేము పన్నీర్ సెల్వంకి మద్దతు ఇస్తున్నా కూడా వాళ్ళు ఏమైనా తెర మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే అన్నాడీఎంకేకి సంక్షోభాలు ఈరోజు కొత్త కాదండి. తమిళనాడులో అన్నాడీఎంకే ఆ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా సంక్షోభాలు అనేటివి కొత్త కాదు. చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఆ పార్టీ ఎదుర్కొన్నది. ఆ సంక్షోభాల నుంచి బయటపడిన చరిత్ర కూడా అనుభవము దానికి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చాలా భిన్నమైనవి. ఇది చెప్పాలంటే ఇది ఒక అన్నాడీఎంకే పార్టీ పరంగా నేను మాట్లాడుతున్నాను, వ్యక్తి పరంగా పక్కన తీసేస్తే అన్నాడీఎంకే ఒక పార్టీ పరంగా చాలా క్లిష్టమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నది. కారణం ఏంటంటే ఇందాక మన సాంబశివరావు గారు అన్నట్టు ఆ పార్టీని లీడ్ చేయగల సత్తా ఉన్నటువంటి నేతలు ఇప్పుడు చాలా లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు దానికి స్వయంకృతాపరాధం కూడా ఆ పార్టీ నేతలే, అటు ఎంజీఆర్ కావచ్చు లేదంటే జయలలిత గారు కావచ్చు, ఇది స్వయంకృతాపరాధం కూడా ఆ పార్టీ నేతలు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యామ్నాయ నాయకులను ఎవరిని ఎదగనివ్వకుండా కేవలం వాళ్లే మొత్తం పార్టీ అంటే వాళ్లే అనే ధోరణితో వ్యవహరించడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాదాపు 3 సార్లు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన ఒక వ్యక్తిగా కానీ ఒక నాయకుడిగా కానీ ఏ రోజు ఆయన గుర్తింపు పడలేదు. ఇప్పటివరకు ఒక భక్తుడు, ఆమెకు ఒక సేవకుడు, ఆమె ఏం చెప్తే అలా చేస్తాడా ఆ స్థాయికే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు ఆయన ఇది ఏంది లేదు. సరే, ఇప్పుడు శశికళకి ఆయనకు పొసక వాళ్ళిద్దరూ తిరుగుబాటు ఆమె పైన తిరుగుబాటు చేశారు కాబట్టి ఇప్పుడు ఆమెకు శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు పరిస్థితులు కొంచెం ఆయనకు అనుకూలంగా ఉన్నప్పటికీ పార్టీలో జయలలిత లాగా పార్టీ పైన పూర్తిగా పట్టు సాధించే శక్తి ఆయనకు ఉందా అంటే సందేహాస్పదం. ఎందుకంటే ఆయన గతంలో మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నప్పుడు కానీ ఆయన వ్యవహార శైలికి కానీ పార్టీని అంత పగడ్బందీగా నడుపుతాడు, ప్రజల్లోకి వెళ్ళి అంత జయలలిత లాగా అంత స్ట్రాంగ్గా వెళ్తాడు అనేది సందేహాస్పదమే. మరి జయలలిత ఎందుకు అలా పట్టు సాధించగలిగారు అంటే ఆమెకు సినిమా గ్లామర్ ఒకటే కాదు, అది మంచి కావచ్చు చెడ్డ కావచ్చు, కేసులో ఆమె దోషిగా నిలబడి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఒక పోరాట పటిమ ఎంతటి అయినా సరే, అది మంచి అయినా చెడ్డైనా ఆమె ఎదుర్కొని నిలబడగలిగింది. అది ఆమె యొక్క ఇమేజ్ని పెంచింది, ప్రజల్లో ఆమెంటే ఒక ఇమేజ్ని పెంచింది. బట్ ఈయన ఆ విధంగా చేయగలుగుతాడా అంటే సందేహాస్పదమే. ఒకవేళ ఇప్పుడు ఈరోజు ఆయన అధికారం పెట్టినా కానీ ఈయనతో పాటు ఎమ్మెల్యేలు అందరూ చివరి వరకు ఉంటారంటే సందేహాస్పదమే. కారణం డిఎంకే బలమేం తక్కువగా లేదు, దాదాపుగా సగం మంది డిఎంకే కూటమి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డిఎంకే కాంగ్రెస్ కలిపితే మొత్తం 98 మంది అవుతారు వాళ్ళ కూటమి. వాళ్ళకి కావాల్సిన అధికారం కూడా మహా అంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఇట్లా ఉంటే నిన్ననే మనం చూసాం వార్తల్లో కూడా స్టాలిన్ ప్రభుత్వం మనమే ఏర్పాటు చేయబోతున్నామని ఒక సంకేతాలు వాళ్ళ పార్టీ శ్రేణులకు అందించినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో ఎంత మాత్రం నిజం ఉంది అబద్ధం ఉందని మనకు తెలియదు. నిన్న 2-3 రోజులుగా వాళ్ళు వ్యూహాలు చాలా వేగంగా పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం ఎంతకాలం దీన్ని నడుపుతారు? ఒకవేళ పన్నీర్ సెల్వం నడవకపోతే ఈ పార్టీని నడపగల సత్తా ఉన్నటువంటి నేత అన్నాడీఎంకేలో ఎవరున్నారు? ఆ స్థాయిటువంటి చరిష్మా. ఎందుకంటే ఇప్పుడు శశికళకి పార్టీని ముందుకు నడిపే అవకాశం బహుశా ఇప్పుడు ఆమెకి దారులు మూసుకుపోయినట్టని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ కేసు పైన మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం సుప్రీంకోర్టు కల్పించిందా లేదా అనేది మనం తీర్పు పూర్తి పాఠం చదివితే కానీ మనకు తెలియదు. ఒకవేళ ఆమె అప్పీల్ చేసుకున్న ఒకవేళ ఇన్ కేసు సుప్రీంకోర్టు అవకాశం కల్పించినా ఆమె నిర్దోషిగా తేలుతారా తేలనప్పుడు ఆమె జైలుకి వెళితే ఈ పార్టీని నడిపించగల వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఈ పార్టీలో జయలలిత తర్వాత పార్టీని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్టీ పైన పట్టు సాధించి పార్టీని నడిపించిన తెర వెనుకంతా నడిపించింది మాత్రం శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, ఆమె కోటరి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆమె లేనప్పుడు, ఆమె జైలుకి వెళ్ళినప్పుడు ఆమె పరోక్షంలో పార్టీని ఎవరు నడిపించగలుగుతారు అనేది పెద్ద ప్రశ్న. లేదు, పన్నీర్ సెల్వమే మొత్తం పార్టీని మొత్తం అంతా తన చేతుల్లోకి తీసుకున్న పన్నీర్ సెల్వం పార్టీని అంత సమర్థంగా నడిపించగలుగుతారా? పన్నీర్ సెల్వం మాట విని పార్టీ శ్రేణులు అలా వెళ్తారా? లేదంటే ఇది చీలికలు పేలికలు అయిపోతుందా? చీలికలు పేలికలు అయిపోతే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అన్నాడీఎంకేకి చెప్పాలంటే. ఇంతకుముందు ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు వేరు, ఈ సంక్షోభం అతి చాలా కష్టమైనటువంటి సంక్షోభం. ఆ పార్టీ ఎలా దీని నుంచి బయటపడిపోతుందా లేదా పతనం అయిపోతుందా అనేది కూడా మనం కాలమే
చెప్పి చూడాలి. అంటే సాంబశివరావు గారు ఇప్పుడు చూస్తే ఏఐడిఎంకే పరిస్థితుల్లో అంటే క్రమంగా ఇప్పటికే ఆ పార్టీలో కొంత చీలికలు వచ్చాయి అన్న డిఎంకేలో. కొంతమంది శశికళకు అనుకూలంగా, కొంతమంది పన్నీర్ సెల్వానికి అనుకూలంగా, ఎంపీలు కూడా ఆ విధంగా బయటకు రావడం పరిస్థితి వచ్చింది. ఇది ఇంకా ఈ చీలికలు ఇప్పుడు ఆల్రెడీ శశికళకి శిక్ష ఖరారైన నేపథ్యంలో, ఆవిడ దోషిగా తేలిన నేపథ్యంలో పన్నీర్ సెల్వానికి కొంతవరకు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించేందుకు ఒక స్పష్టత వచ్చింది. ఈ స్పష్టత వచ్చిన తర్వాత మొత్తం ఉన్న ఎమ్మెల్యేలందరూ పన్నీర్ సెల్వానికి అనుకూలంగా పూర్తి కాలం ఇప్పుడు ఉన్నటువంటి 5 ఏళ్ల పదవీ కాలాన్ని కొనసాగుతారా, లేకపోతే ఒక పక్క కుటుంబం కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మరోపక్క డిఎంకే కూడా అదను కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరింత చీలికలు పెరిగే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇందాక డిస్కస్ చేసినట్లు పన్నీర్ సెల్వం సీఎం అయినా కానీ ఎంతకాలం ఉంటాడనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే మనకి మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, అతనికి ఆ స్టేట్ మీద చరిష్మా కలిగిన నేతగా లేడు. మీరు అసలు తమిళనాడు రాజకీయాలు చూస్తే జయలలిత కాకుండా అసలు ఆ పార్టీలు ఎవరు కూడా ఎప్పుడైనా ప్రెస్లో కానీ మైకుల ముందు కానీ వచ్చి మాట్లాడారో మీరు గమనించండి. అదంతా కూడా జయలలిత కంట్రోల్ చేసి ఎక్కడ ఏం పోయినా ఏం మాట్లాడలేదు ఆవిడే మాట్లాడేది, వీళ్ళు వంగి వంగి నమస్కారం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు. వచ్చినా కానీ అసలు వాళ్ళని ఇప్పుడు అక్కడ తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మీరు గమనిస్తే ఇప్పుడు కరుణానిధి మాట్లాడుతుంటే అందరూ ఆసక్తిగా తిలకిస్తారు, జయలలిత మాట్లాడుతూ ఆసక్తిగా తిలకిస్తారు. కొన్ని పాకెట్స్లో ఇప్పుడు పిఎంకే మీ కింద చెప్పాను, వాళ్ళు శ్రీవల్లిపుత్తూరు ఆ ఏరియాలో ఆయన మాట్లాడుతుంటే అక్కడ బెల్ట్ అంతా చాలా ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు అసలు వీళ్ళ అనాడిఎంకేలు ఎవరిని చూసి వాళ్ళు పబ్లిక్ మోటివేషన్ కావాలి. తర్వాత జయలలితకి జాతీయ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది. ఆవిడ ఒకప్పుడు జయలలిత పేరు మన ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళింది. ఆవిడ మన రీజనల్ పార్టీస్ తరఫున కూడా ఆవిడ ఆ కంటెస్ట్ దాకా అక్కడ దాకా వెళ్ళిన పర్సన్ ఆవిడ. అటువంటి పరిస్థితులు అనాడిఎంకేది ఇప్పుడు చూస్తే చాలా మనకి గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల నేను అనుకోవటం పన్నీర్ సెల్వం అయితే మాత్రం ఇప్పుడు మనకు కనిపిస్తాడు కానీ బట్ గ్రాడ్యువల్గా డిఎంకే చాలా ప్రమాదం ఉంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ చాలా తక్కువగా దగ్గరలో ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ వచ్చేసి తమిళనాడులో ఇంకా చొచ్చుకుపోలేదు, చాలా ప్రైమరీ స్టేజ్లో ఉంది. అందుకని అక్కడ వాళ్ళకి సెంట్రల్ ఏ పార్టీగా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉందంటే కంపల్సరీ తమిళనాడు నుంచి సెంట్రల్ మినిస్టర్ ఒకరు ఉంటున్నారు. అక్కడ ఎందుకు అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. కానీ ఎందుకు ఇస్తున్నారంటే ఆ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళు ఫస్ట్ నుంచి బీజేపీ వాళ్ళు కొన్ని పాకెట్స్ కోయంబత్తూరు, ఇప్పుడు మన చెన్నైలో మైలాపూర్ అని కొన్ని ఏరియాస్లో వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. దాన్ని బిల్డప్ చేసుకోవడానికి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు అదును చూస్తూ ఉంది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ను కూడా బీజేపీ వాళ్ళు ఒక అవకాశంగా మలుచుకునే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్ ఈ జయలలిత చనిపోయిన తర్వాత పన్నీర్ సెల్వం ఒక్కొక్కటి బయట పెడతా వచ్చాడు. ఏమని వచ్చాడు, నన్ను బలవంతంగా రాజీనామా చేయించాడని చెప్పానని ఫస్ట్ టైం అతను అసలు ఆ పార్టీలోనే ఫస్ట్ టైము ఒక వ్యతిరేక స్వరం వినిపించిన నేతలు ఎవరైనా ఉన్నారంటే ఈ మధ్య కాలంలో పన్నీర్ సెల్వం ఫస్ట్ జయలలిత దగ్గర వాళ్ళు మాట్లాడటం జరిగింది సమాధి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే కొంచెం ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ అడ్వాంటేజ్ తీసుకొని రేపు కమింగ్ ఎలక్షన్స్లో ఇంకా బలోపేతం అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం డిఎంకేకి కొంచెం అడ్వాంటేజ్ వస్తాయి. అయితే ఈ పన్నీర్ సెల్వం కూడా జయలలితని ఫోటోని అడ్డం పెట్టుకొని జయలలిత ఒక ఉన్న అడ్వాంటేజ్ని తీసుకొని ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తాడు, ఎంతవరకు అడ్మినిస్ట్రేటివ్ బాగా చేయగలడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందాక మనం మీతో కూడా అన్నాను, ఇంతకుముందు చేసిన పన్నీర్ సెల్వం సీఎంకి ఏం చేశాడు, ఆమె చెప్పింది కాబట్టి జైలుకి పోయాలా అమ్మ ఏం చేయమంటామని చెప్పేసి ఆమె దగ్గర అడ్వైస్ తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేశారు. ఆఫీసర్లు కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. ఎందుకు జయలలిత మళ్ళీ వస్తే మనం మళ్ళీ ఎక్కడికెక్కడ ఎందుకంటే జయలలిత దగ్గర ఉన్న ఒక ఇందాక కిషోర్ చెప్పినట్టు ఆవిడ కనుక పగబట్టిందంటే ఎవరిని ఎక్కడికి పంపాలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ పంపించేస్తుంది. ఇప్పుడు మీరు గమనించారు నా పొలిటికల్ హిస్టరీలో చెన్నై సెంట్రల్ జైలుకి పోయినప్పుడు జయలలిత జైలు వెళ్ళినప్పుడు నన్ను ఎవరైతే ఈ జైలుకి పంపించారో వాళ్ళని నేను జైలుకి పంపించిన దాకా నేను విశ్రమించని శపథం చేసింది. ఆ విధంగా కరుణానిధిని పంపించింది. అట్లాగే నేను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కానీ ఏ కేసులైనా సరే నిర్దోషితంగా బయటకు వస్తేనే అప్పుడు దాకా నేను ఆభరణాలు నేను ధరించని చెప్పేసి వాచ్ కూడా పెట్టకుండా వాళ్ళు నెట్టుకుండా వచ్చింది ఆవిడ. అంటే నేను ఏంటంటే అక్కడ గమనించాల్సిందంటే ఆవిడ పట్టుదల, ఆ పట్టుదల ఆ విధంగా పార్టీ మీద వచ్చింది. ఆ పార్టీలో మీరు గమనించి అసలు అసమ్మతి అనేది అన్నాడెంకలు కనిపించేది కాదు.
అన్నాడేమికి ఎందుకంటే ఆవిడ అసలు ఎక్కడికి పోయినా కానీ ఎవరేం చేయాలి ముందుగానే ఆవిడకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు మన దగ్గర క్యాబినెట్ మంత్రులు మనసు ఒకసారి అయిపోయారంటే కొంచెం కంటిన్యూ అవుతారు, అక్కడ అట్లా కంటిన్యూ కావడానికి అవకాశం లేదు. ఎవరు తప్పు చేసిన విత్ ఇన్ సెకండ్స్లో మనం మామూలుగా ఆఫీసర్ని మార్చినట్టు వెంటనే మార్చేస్తారు. అక్కడ ఎందుకు మార్చగలిగింది జయలలిత అంటే ఆమెకున్న కమాండ్, పార్టీ మీద ఉన్న పట్టు, నమ్మకం, విశ్వాసం ప్రస్ఫుటంగా ఆమెకు అలా ఉండేది. అటువంటి నేత లేని ప్లేస్లో అన్నాడీఎంకే వచ్చిందంటే అన్నాడీఎంకే ఎంతకాలం రానిస్తుంది? రేపు ఒక సంక్షోభం వస్తుందండి, క్రైసిస్ వస్తుంది, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది, లేకపోతే నేచురల్ కెలామిటీ వస్తుంది, ఇంకేదైనా సమస్య అవన్నీ చేయగలరా? మొన్న పన్నీర్సెల్వం మీరు జల్లికట్టు అనుకున్న జల్లికట్టు ఏంటంటే అక్కడ పబ్లిక్లో మెరీనా బీచ్లో 100 లక్షలాది మంది వాళ్ళకే వాళ్ళు స్వతహాగా వస్తే దాన్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకుని నా వెనక్కి ఉంది. కానీ అది వాస్తవం కాదు. అది ఏంటంటే జల్లికట్టు అనేది ప్రస్ఫుటంగా అది ఒక మూఢాచారం కింద వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇతను అడ్మినిస్ట్రేషన్ ఏం చేయగలరండి? ఇప్పుడు ఏం చేశాడు మీరు గమనిస్తే లాస్ట్ 10 డేస్లో అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి చెన్నై పోలీస్ కమిషన్ మార్చమని ఆర్డర్ ఇచ్చాడు. అది ఏ పరిస్థితిలో ఇచ్చాడు? తన బలాన్ని నేను అధికారం బాగా చేయగలని ఇచ్చాడు. అది ఎంతకాలం 10 డేస్ 15 డేస్ అయిపోయింది. ఇప్పుడు వస్తాడు, వచ్చిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తారు. ఆ క్యాబినెట్లో ఇప్పుడు ఆయన ఏమాత్రం బ్యాలెన్స్ చేయకపోతే మాత్రం అసమ్మతి ఇమ్మీడియట్గా పెరిగిపోద్ది. డిఎంకే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఇతనికి ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. అంటే ఇప్పుడు కిషోర్ గారు చూస్తే ఇప్పుడు శశికళకు సంబంధించి మొట్టమొదటిసారిగా వ్యతిరేక స్వరం వినిపించినటువంటి ఈ పన్నీర్సెల్వం క్రమక్రమంగా ఆవిడకి సంబంధించి ఆవిడ నన్ను బలవంతంగా రాజీనామా చేయించింది అని చెప్పారు. అలాగే కొన్ని జయలలిత చనిపోవడానికి కూడా ప్రధాన కారణం అని వస్తున్న ఆరోపణలు వెనుక కూడా శశికళ మీద కొంతవరకు విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు శశికళ ఆల్రెడీ దీని మీద దోషిగా నిర్ధారణ అయినటువంటి సమయంలో ఇప్పుడు శశికళకు సంబంధించినటువంటి అక్రమ సామ్రాజ్యాలు కానీ వ్యాపార సామ్రాజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ క్రమంగా ఒకవేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నీర్సెల్వం బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు ఉన్నటువంటి అనిశ్చితి వరకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా సమస్యల వరకు పరిష్కారం దొరికినట్టు మనం అనుకోవాలి. అయితే ఇప్పుడు పన్నీర్సెల్వం మీరు అన్నట్టు శశికళ పైన ఉన్నటువంటి మరిన్ని ఆరోపణలు కానీ అవన్నీ అస్త్రాలన్నీ బయట తీసి ఆమె సంధించి ఆమెను ఇంకా దెబ్బ కొడతాడా అని అంటే అందులో పన్నీర్సెల్వం కూడా ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు పార్టీలో చీలిక వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు పార్టీలో కూడా తంబి దొరై లాంటి వారి సీనియర్ నేతలు శశికళ వైపు ఉన్నారు. ఇంకోవైపు ఆమె భర్త నటరాజన్ కూడా ఇక్కడ తెర వెనుక వ్యూహాలు నడుపుతున్నారు, ఆయన కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ అటువంటి సందర్భమే ఏర్పడితే పార్టీలో చీలిక అనివార్యమవుతుంది. పార్టీలో చీలిక అనివార్యమైనప్పుడు పన్నీర్సెల్వం ఎవరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది? తప్పనిసరిగా డిఎంకే వాళ్ళ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. వాళ్ళ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు ఏర్పడబోయే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే శశికళని దెబ్బ కొట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఈ కేసులో శశికళతో పాటు జయలలిత కూడా దోషిగా తేలారు. సుప్రీంకోర్టు కేవలం శశికళను మాత్రమే దోషిగా ప్రకటించి లేదంటే మిగతా వాళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటించింటే అది వేరే విషయం. ఈ కేసులో ఉన్నటువంటి నలుగురు శశికళ, జయలలిత, ఇళవరసి, సుధాకరన్ ఈ నలుగురిని దోషులుగా ప్రకటించింది. దోషులుగా ప్రకటించినప్పుడు ఈయన రేపు డిఎంకే వాళ్ళ మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళ జయలలితను పొగుడుతా శశికళను తిడుతా ఉంటే జయలలితను పొగడడం అనేది డిఎంకే వాళ్ళు ఒప్పుకోరు. అది అయ్యే పని కూడా కాదు. సో మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఈయన వైపు వస్తారంటే అది సందేహాస్పదమే. ఎందుకంటే అందులో పార్టీలో ఖచ్చితంగా చీలికొచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. బహుశా రేపెల్లుండి లోపల మనకి దానికి సంబంధించిన ఒక స్పష్టత వస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు న్యాయస్థానం ప్రకారం ఇప్పుడు జయలలితకు ఉన్నటువంటి ఆస్తులు పోయస్ గార్డెన్ ఉన్నటువంటి దాన్ని ఆమె మెమోరియల్గా మారుస్తానని చెప్పి ఆయన గతంలోనే ప్రకటించారు. అలా ప్రకటించడానికి చట్టపరంగా ఆయనకు అవకాశాలు ఉన్నాయా లేవా, ఈ ఆస్తులన్నీ ఎలా పోతాయి, ఇవన్నీ చాలా అంశాలు ఒకదానికి సంబంధించి ముడిపడి ఉన్నాయి. పైగా ఇప్పుడు ఆమె ఒకవేళ జైలుకే వెళితే దాదాపు 4 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. జైల్లో ఉన్నామని ఇంకా తిరిగి మరిన్ని అంశాలు తీసుకొని ఆమె దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారంటే ఉన్న అవకాశాలను కొంతవరకు ఉపయోగించుకోవచ్చు. కానీ ఉపయోగించుకున్నప్పుడు ప్రజల్లో ఇవి ఎంతమాత్రం వెళ్తాయి, ప్రజల్లో ఆమె పట్ల ఎటువంటి వ్యతిరేక భావన పెంపొందించడంలో ఈయన సఫలీకృతుడు అవుతున్నది కొంత మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఆమెతో పాటు దోషిగా తేలింది, జయలలిత కూడా దోషిగా తేలేదు. దాని ప్రకారం ఎత్తుకుంటే ఇప్పుడు ఆమె కూడా అవినీతి పరురాలి కింద లెక్క. జయలలిత కూడా మనం చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం సబబు కాదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ఆమె కూడా దోషి కింద లెక్క.
వీళ్ళందరూ ఈ నలుగురిని ఇప్పుడు ఆయన ఏమని వారిని ఇచ్చేయబోతారు? ఈయన చేసి ఒకవేళ డిఎంకే మద్దతు తీసుకుంటే జయలలిత బొమ్మ ఈయన ముందు పెట్టుకొని ఎలా ఆ పార్టీ క్యాడర్లోకి వెళ్ళగలుగుతాడు అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే మద్దతు తీసుకొని నేను అన్నట్టు జయలలిత బొమ్మ పెట్టుకొని నేను పార్టీ క్యాడర్లోకి పోతానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే సైద్ధాంతికపరంగా రెండు ఒక భిన్నమైనటువంటి ధృవాలు. అలా ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఒప్పుకోకపోయినప్పుడు ఏం చేస్తారంటే టక్కని ఏదో ఒక రోజు మేము మద్దతు ఒప్పుకున్న పడిపోవాలి, మళ్ళీ రాజకీయ అనిశ్చితి వస్తుంది. నేను అనుకోవడం క్రమక్రమంగా ఇక్కడ ఈ పరిస్థితులు ఇలాగే సర్దుబాటు కాకుండా పోతే మాత్రం తమిళనాడులో ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ అనిశ్చితి వచ్చి మధ్యంతర ఎన్నికలు రావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. దాన్ని కొట్టిపారేయాలి. అంటే కిషోర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే అంటే క్యాడర్ మొత్తం అన్నాడీఎంకి సంబంధించి మొత్తం క్యాడర్ అంతా ఓ పక్కేమో పార్టీ అధినేతగా ఉన్నటువంటి జయలలిత చనిపోవడం, మరోపక్క ఆవిడ మీద కూడా అవినీతి ఆరోపణలు రావడం, మరోపక్క ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శశికళ కూడా మళ్ళీ జైలుకి వెళ్తున్న పరిస్థితి, పార్టీలో చీలికలు, ఇవన్నీ పార్టీ శ్రేణులు ముఖ్యంగా క్యాడర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? క్యాడర్ ఆలోచనలు ముందుకి వాళ్ళ క్యాడర్లో ఉండేటువంటి అయోమయ పరిస్థితి ఎలా ఉంది? ఒక రకంగా చెప్పాలంటే మనం స్పష్టంగా చెప్పాలంటే అన్నాడీఎంకే కార్యకర్తల పరిస్థితి, నేతల పరిస్థితిని పక్కన పెట్టేస్తే, నేతలు ఎందుకంటే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు, ఎటువంటి అవకాశాలు ఉంటే అటుపక్క వెళ్ళిపోతుంటారు. అయితే హార్డ్ కోర్ సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో ఆ పార్టీని నమ్ముకుని ఆ పార్టీ పైన వీరాభిమానం పెంచుకుని ఉన్న కార్యకర్తలకి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దిక్కులేని పరిస్థితి మనం వాస్తవం మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే ఆ పార్టీని ఇప్పుడు ఎవరు ముందుకు నడుపుతారు, ఆ పార్టీని ఎవరు టేక్ ఓవర్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద సమస్య. మధుసూదనన్ను ఇప్పుడు ప్రెసిడియం చైర్మన్గా ఉన్నారు, ఆయన శశికళ వర్గం నుంచి పోయి పన్నీర్సెల్వం వర్గంలో చేరారు. ఏమనేమో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా చేశారు, ఇప్పుడు మళ్ళీ పార్టీని సమావేశపరిచి కొత్తగా ఎవరైనా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ అన్నాడీఎంకేలో ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి విధానం ఏంటంటే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరుంటారో వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉంటారు. ఇక్కడ ఒక అధికార కేంద్రము, అక్కడ ఒక అధికార కేంద్రము ఉండదు, అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు అందులో. సో ఇప్పుడు పన్నీర్సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారా, అవడానికి అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఆయన అయితే ఆయన నాయకత్వాన్ని వీళ్ళందరూ ఆమోదిస్తారా? ఎందుకంటే పార్టీలో చాలా వరకు సగానికి పైగా ఉన్నదంతా శశికళ వర్గం. వాళ్ళందరూ ఆయన సమర్థిస్తారా? సమర్థించినప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుంది? పార్టీ పరిస్థితి అట్లా చీలికలు పేలికలు అయితే సామాన్య కార్యకర్తలు కూడా ఏం చేస్తారు, బాధపడతారు. ఇంకా వారికి కావాల్సిన ఛాయిస్ ప్రకారం వాళ్ళు విడిపోతారు. కాబట్టి ఇది చాలా కష్టకాలం. ఇది అన్నాడీఎంకేకి సంబంధించి గతంలో చూసిన సంక్షోభాలు వేరు, ఈ సంక్షోభం చాలా తీవ్రమైన సంక్షోభం. దీని నుంచి ఆ పార్టీ ఎలా గట్టెక్కుతుంది అనేది ఒక $1,000 మిలియన్ ప్రశ్న లాంటిది. అంటే సాంబశివరావు గారు, అన్నాడీఎంకేలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభం ప్రతిపక్షాలు ఏ విధంగా అదునుగా ఉన్నప్పుడే ఆల్రెడీ ప్రతిపక్షాలు అసలు అదును కోసం, అలాగే సమయం కోసం, అవకాశం కోసం చూస్తున్న పరిస్థితుల్లో ఇది ప్రతిపక్షాలకి ఎంతవరకు అవకాశంగా ఉండే పరిస్థితి? ఇది ప్రతిపక్షాలకి మాత్రం చాలా మంచి అవకాశమే. ఎందుకంటే మీరు తమిళనాడు పాలిటిక్స్ చూస్తున్నట్టయితే ఇందాక కూడా మన డిస్కస్ ఒక పాయింట్ వచ్చింది. ఈరోజు అన్నాడీఎంకే అనగానే ఎంజీఆర్ స్థాయి చూడండి, ఆయన ఒక మహానటుడు, రాజకీయాల్లోకి వచ్చాడు. జయలలిత స్థాయి చూడండి, ఆవిడ కూడా నటి. ఇప్పుడు వీళ్ళంతా కూడా వెనక నటనా రంగం, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కరుణానిధి కూడా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకొంతమంది చిన్న చిన్న నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ కూడా జాతీయ రాజకీయాలు ఉన్నాయి. బీజేపీకి జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు. ఇటువంటి వాతావరణంలో చూసినట్టయితే అన్నాడీఎంకేకి చరిష్మా కలిగిన నేత ఇప్పుడు లేరు. రేపు పొద్దున ఏ ఇష్యూ వచ్చినా కూడా కరుణానిధి ఏదైనా ఒక క్వశ్చన్ వేస్తే, మీరు ప్రాక్టికల్ కరుణానిధి కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది మీరు అట్లా పలానప్పుడు ఇది జరిగిందంటే సరిగా కౌంటర్ వేసేవాళ్ళు లేరు. ఈరోజు మీకు జయలలిత ఏ విషయంలో కానీ అనర్గళంగా ఏ విషయమైనా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా వెంటనే దానికి ధీటుగా సమాధానం చెప్పగల కెపాసిటీ ఉంది. ఇప్పుడు అన్నాడీఎంకేలో ఉన్న లీడర్స్ అంతా కూడా ఏ రోజు కూడా జయలలిత తన స్పీచ్ అయిపోయిన తర్వాత ఇదిగో మా నాయకుడు మాట్లాడతాడు ఇంకోటి అని చెప్పేసి ఎవరిని అసలు ఎంకరేజ్ చేయలేదు అక్కడ. ఈవెన్ శశికళ 30 సంవత్సరాల నుంచి జయలలిత అసోసియేట్గా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఆవిడ మాట్లాడలేదు. బ్యాక్గ్రౌండ్ నుండి అడ్వైజ్ చేయడం వరకే పరిమితమైంది తప్ప ప్రాక్టికల్గా వచ్చేసి మాట్లాడలేదు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని రాజకీయాలు చూస్తే ఒక పార్టీ ఉంటే వాళ్ళ ఫాదరు సన్ ఇద్దరు పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మన ఏపీ కావచ్చు, తెలంగాణ ఇద్దరు ఉన్నారు. అట్లా జయలలిత విషయంలో అసలు ఆ పార్టీలో అక్కడ ఎవరు లేరు. అది ఎవరిని ఆవిడ ఎంకరేజ్ ఈవిడ నా వారసత్వంలో ఉన్న నేత పన్నీర్సెల్వం కానీ చెప్పలేదు. శశికళ పేరు కూడా ఎక్కడ కూడా అఫీషియల్ చెప్పలేదు. పన్నీర్సెల్వం ఏ విధంగా చూసిందంటే నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు, మనం కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచుంటాడు, అటువంటి నాయకులు కావాలని చెప్పేసి అప్పుడు ఆవిడ బతికుంది కాబట్టి ఇతను కూడా అమ్మ చెప్పినట్టు నడిచాడు. ఇప్పుడు ఆవిడ లేదు. ఆవిడ లేనప్పుడు ఇతను ఆ కమిట్మెంట్తో ఉంటాడా అనేది కూడా మనకి
ప్రశ్నార్థకమే. దీన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటాయి. అయితే తీసుకునే పార్టీ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసే కెపాసిటీ డిఎంకే ఉంది తప్ప కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేదు. కాంగ్రెస్ టోటల్గా ఇప్పుడు చాలా సింగిల్ డిజిట్తో అక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నారు. గతంలో లాగా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదొచ్చినా కూడా డిఎంకేతో అలయన్స్లోనే ఇప్పుడు వాళ్ళు కూటమి నడుస్తూ ఉంది. సో అధికారంలోకి వచ్చేందుకు అవకాశం లేదు కాంగ్రెస్కి. డిఎంకే ఒక్కొక్కదానికే ఉంది. డిఎంకేకి కరుణానిధికి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ తర్వాత స్టాలిన్ మొత్తం తీసుకున్నా కూడా అతనికి స్టేట్ వైడ్ క్యాడర్ ఉంది. అతను ఏదైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా కూడా పబ్లిక్ రెస్పాండ్ అవుతారు. తర్వాత జయలలిత పోతే అదే రెస్పాండ్. ఇదే ఇప్పుడు పన్నీర్సెల్వం పోతే ఎవరు వస్తారు? ఇప్పుడున్న టైంలో కొద్దిగా మంది రావచ్చు, ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు టాపిక్ పాయింట్ కాబట్టి. గ్రాడ్యువల్గా పోయేకుంది. ఇంత క్యాడర్ మనం అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? అన్నాడీఎంకేకి స్టేట్ వైడ్ మొత్తం అన్ని మీకు చెన్నైలో మీరు గమనించండి, చెన్నైలో 14 కాన్స్టిట్యున్సీస్ ఉంటే సిటీలో హార్డ్కోర్ చెన్నై సిటీలో 14 కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు అన్నాడీఎంకే గెలుచుకుంది. డిఎంకే గెలుచుకోలేదు. అసలు డిఎంకే సెకండ్ ఉండేది ఆ పార్టీ. ఎందుకు గెలుచుకుంది? జయలలిత ప్రతి మూలకి అప్పుడు విజిట్ చేసింది, ప్రతి గల్లీకి వెళ్ళింది, ప్రతి చోట పబ్లిక్ మీటింగ్లో పెట్టి మాట్లాడేది. అసలు ఆ మాటే ఆ తీరే అసలు పబ్లిక్ నుంచి క్వశ్చన్స్ చేసి నువ్వు ఎట్లా నేను నా ఇంత పంటరా వాళ్ళు వలకం అని చెప్పి ఏదో బాగా భాషను నిలిచారు. అటువంటి చరిష్మా కలిగిన లీడర్లు అన్నాడీఎంకే లేరు. ఇది టోటల్గా ప్రతిపక్షాలకి ముఖ్యంగా డిఎంకేకి చాలా అడ్వాంటేజ్గా మారింది. డిఎంకే ఏం చేస్తుందంటే ఇప్పుడు పన్నీర్సెల్వాన్ని కొద్ది రోజులు నడిపించేసి ఇతర రాజకీయాలకి ఇప్పుడు గవర్నమెంట్కి సరిపోయే కెపాసిటీ లేదని చెప్పేసి ఆ విధమైన ఒక తీసుకొచ్చేసి ఏమాత్రం అవకాశం ఉంటే మాత్రం ఆ మ్యాజిక్ నెంబర్ మన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఏది తీసుకున్నా అన్నాడీఎంకేలు దీనిగా సమాధానం చెప్పేవాళ్ళు లేకపోవడం అనేది చాలా అడ్వాంటేజ్ డిఎంకే. అంటే కిషోర్ గారు, ముఖ్యంగా తమిళనాడులో చూస్తే సినిమా గ్లామర్ అనేది ఇటు అధికారంలో ఉన్నటువంటి పక్షాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒక అదనపు ఆకర్షణ, అదే ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏఐడిఎంకే ఒక విధంగా నాయకత్వ సంక్షోభం కావచ్చు, ఇప్పుడు కొంత చరిష్మా కలిగినటువంటి క్యాడర్ లేదు అనేటువంటి వాతావరణంలో సినీ గ్లామర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు అన్నాడీఎంకేలోకి వచ్చి వాళ్ళు పార్టీని అలాగే దీన్ని ముందుకు నడిపించే పరిస్థితులు ఏమైనా ఉంటాయి? అంటే తమిళనాడు రాజకీయాల్లో సినిమా గ్లామర్ అనేది ఖచ్చితంగా ఉంది. దాన్ని లేదని మనం కొట్టి పారేయలేం. కానీ దాంతోపాటు అక్కడ ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఏ పార్టీ అయినా కావచ్చు, అది డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, కాంగ్రెస్లో కూడా కావచ్చు, వ్యక్తి ఆరాధన అనేది చాలా ముఖ్యం. అక్కడ వ్యక్తి ఆరాధన, ఆ పార్టీలో అధికారంలో ఎవరు ఏ వ్యక్తి ఉంటే ఆ అధికారాన్ని వారే మొత్తం సుప్రీం అంతా వారిగానే నడుస్తుంది, మొత్తం వాళ్లే కేంద్రంగా జరుగుతుంది. ఎంజీఆర్ డిఎంకేలో ఉన్నప్పుడు కరుణానిధితో విభేదించి అన్నాడీఎంకే స్థాపించినప్పుడు ఎంజీఆర్ కూడా అలాగే పూర్తి వ్యక్తి ఆరాధనకి దానికే ఆయన వరకే పార్టీని పరిమితం చేసుకుని మొత్తం అంతా ఆయన తర్వాత ఇంకంటూ ఎవరూ లేకుండా ఆయన చివరి వరకు చూశారు. మనం అందరం జయలలిత ఎంజీఆర్ వారసురాలు అని అనుకుంటుంటాం. కానీ వాస్తవ చిత్రం చూస్తే ఎంజీఆర్ ఏ రోజు కూడా నా వారసురాలు జయలలిత అని ఏ రోజు ఎక్కడ ప్రకటించలేదు. అది ఆ కోపం ఆమెకి. ఒకసారి ఆమె ఎంజీఆర్తో కూడా విభేదించి ఎమ్మెల్యేలతో కూడా తన మద్దతుదారులతో కూడా మీటింగ్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పార్టీలో ఆ చరిత్ర కూడా ఉంది. సో కాబట్టి ఏ రోజు ఎంజీఆర్ కూడా పూర్తిగా జయలలితను విశ్వసించలేం. అందుకే అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత సంక్షోభం వచ్చింది. ఎందుకంటే ఆయన వారి భార్య ముఖ్యమంత్రిగా ఆమె పార్టీని చేజిక్కించుకొని జయలలితను అవమానకరంగా బయటకు వెళ్ళగొట్టి రకరకాలు జరిగాయి. అయితే ఆమె పార్టీని చేజిక్కించుకున్న ఆ పార్టీని పూర్తి స్థాయిలో నడపలేకపోయింది. కనీసం 3 నెలలు 6 నెలలు కూడా ఆ పార్టీని సరిగ్గా నడపలేకపోయింది. తర్వాత వాళ్ళిద్దరూ రాజీ పడి ఒక పార్టీ బాగా పగ్గాలు అప్పగించడం. జయలలిత వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు ఏం మార్పు రాలా. ఎంజీఆర్ అయితే ఏ విధానాన్ని అనుసరించారో దానికంటే ఇంకా ఇంకొక 2-3 ఇంతలు ఇంకా అగ్రెసివ్గా వెళ్ళారు. ఎక్కడ ఆమెకంటూ ఎదురు లేదంటే ఆమెకు ఎదురు చెప్పేవాడు ఎవరో ఉండకూడదు, పార్టీలో ఉండకూడదు, ఎక్కడైనా కానీ ఏదైనా కానీ. ఆ స్థాయిలో ఆమె పార్టీని నడిపించారు. పార్టీని నడిపించి శశికళకి ఏమొక స్నేహితురాలు సహాయకురాలుగా చూశారే కానీ పార్టీలో ఎప్పుడు ఏమో నా వారసురాలని ఏ రోజు ప్రకటించలేదు. మెయిన్ సంక్షోభం అక్కడ వస్తుంది. ఎందుకంటే ఏ రోజు ప్రకటించలేదు. అక్కడ అడ్వాంటేజ్ ఇప్పుడు జానకి రామచంద్రన్ ఎంజీఆర్ వైఫ్ని కాదని జయలలిత పగ్గాలు చేపట్టగలిగిందంటే కారణం ఏంటంటే సినీ గ్లామర్ ఆడ అడ్వాంటేజ్ అయింది. జానకి రామచంద్రన్ ఫోటో మీరు పక్కన పెట్టి అంటే ఎంజీఆర్ వైఫ్ ఫోటో పెట్టి జయలలిత ఫోటో పెడితే మనం జయలలిత ఫోటో వైపు చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి పరిచయం ఉన్న లేడీ. అది ఆమె అడ్వాంటేజ్ తీసుకోవడమే కాకుండా తను వ్యక్తిగతంగా పరిపాలన దూసిపోయింది. వాళ్ళు మన ఎలక్షన్ టైంలో అంటే ఉన్న అవకాశాలను కొంతవరకు ఉపయోగించుకోవచ్చు. కానీ ఉపయోగించుకున్నప్పుడు ప్రజల్లో ఇవి ఎంత మాత్రం వెళ్తాయి, ప్రజల్లో ఆమె పట్ల ఎటువంటి వ్యతిరేక భావన పెంపొందించడంలో ఈయన సఫలీకృతుడు అవుతున్నది కొంత మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఆమెతో పాటు దోషిగా తేలింది, జయలలిత కూడా దోషిగా తేలేదు. దాని ప్రకారం ఎత్తుకుంటే ఇప్పుడు ఆమె కూడా అవినీతి పరురాలి కింద లెక్క.
జయలలిత కూడా మనం చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం సబబు కాదు, కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ఆమె కూడా దోషి కింద లెక్క. వీళ్ళందరూ ఈ నలుగురిని ఇప్పుడు ఆయన ఏమని వారిని ఇచ్చేయబోతారు? ఈయన చేసి ఒకవేళ డిఎంకే మద్దతు తీసుకుంటే జయలలిత బొమ్మ ఈయన ముందు పెట్టుకొని ఎలా ఆ పార్టీ క్యాడర్లోకి వెళ్ళగలుగుతాడు అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే మద్దతు తీసుకొని నేను అన్నట్టు జయలలిత బొమ్మ పెట్టుకొని నేను పార్టీ క్యాడర్లోకి పోతానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే సైద్ధాంతికపరంగా రెండు ఒక భిన్నమైనటువంటి ధృవాలు. అలా ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఒప్పుకోకపోయినప్పుడు ఏం చేస్తారంటే టక్కని ఏదో ఒక రోజు మేము మద్దతు ఒప్పుకున్న పడిపోవాలి, మళ్ళీ రాజకీయ అనిశ్చితి వస్తుంది. నేను అనుకోవడం క్రమక్రమంగా ఇక్కడ ఈ పరిస్థితులు ఇలాగే సర్దుబాటు కాకుండా పోతే మాత్రం తమిళనాడులో ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ అనిశ్చితి వచ్చి మధ్యంతర ఎన్నికలు రావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు దాన్ని కొట్టిపారేయాలి. అంటే కిషోర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే అంటే క్యాడర్ మొత్తం అన్నాడీఎంకి సంబంధించి మొత్తం క్యాడర్ అంతా ఓ పక్కేమో పార్టీ అధినేతగా ఉన్నటువంటి జయలలిత చనిపోవడం, మరోపక్క ఆవిడ మీద కూడా అవినీతి ఆరోపణలు రావడం, మరోపక్క ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శశికళ కూడా మళ్ళీ జైలుకి వెళ్తున్న పరిస్థితి, పార్టీలో చీలికలు, ఇవన్నీ పార్టీ శ్రేణులు ముఖ్యంగా క్యాడర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? క్యాడర్ ఆలోచనలు ముందుకి వాళ్ళ క్యాడర్లో ఉండేటువంటి అయోమయ పరిస్థితి ఎలా ఉంది? ఒక రకంగా చెప్పాలంటే మనం స్పష్టంగా చెప్పాలంటే అన్నాడీఎంకే కార్యకర్తల పరిస్థితి, నేతల పరిస్థితిని పక్కన పెట్టేస్తే, నేతలు ఎందుకంటే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు, ఎటువంటి అవకాశాలు ఉంటే అటుపక్క వెళ్ళిపోతుంటారు. అయితే హార్డ్ కోర్ సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో ఆ పార్టీని నమ్ముకుని ఆ పార్టీ పైన వీరాభిమానం పెంచుకుని ఉన్న కార్యకర్తలకి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దిక్కులేని పరిస్థితి మనం వాస్తవం మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే ఆ పార్టీని ఇప్పుడు ఎవరు ముందుకు నడుపుతారు, ఆ పార్టీని ఎవరు టేక్ ఓవర్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద సమస్య. మధుసూదనన్ను ఇప్పుడు ప్రెసిడియం చైర్మన్గా ఉన్నారు, ఆయన శశికళ వర్గం నుంచి పోయి పన్నీర్సెల్వం వర్గంలో చేరారు. ఏమనేమో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా చేశారు, ఇప్పుడు మళ్ళీ పార్టీని సమావేశపరిచి కొత్తగా ఎవరైనా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ అన్నాడీఎంకేలో ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి విధానం ఏంటంటే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరుంటారో వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉంటారు. ఇక్కడ ఒక అధికార కేంద్రము, అక్కడ ఒక అధికార కేంద్రము ఉండదు, అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు అందులో. సో ఇప్పుడు పన్నీర్సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారా, అవడానికి అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఆయన అయితే ఆయన నాయకత్వాన్ని వీళ్ళందరూ ఆమోదిస్తారా? ఎందుకంటే పార్టీలో చాలా వరకు సగానికి పైగా ఉన్నదంతా శశికళ వర్గం, వాళ్ళందరూ ఆయన సమర్థిస్తారా? సమర్థించినప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుంది? పార్టీ పరిస్థితి అట్లా చీలికలు పేలికలు అయితే సామాన్య కార్యకర్తలు కూడా ఏం చేస్తారు, బాధపడతారు. ఇంకా వారికి కావాల్సిన ఛాయిస్ ప్రకారం వాళ్ళు విడిపోతారు. కాబట్టి ఇది చాలా కష్టకాలం. ఇది అన్నాడీఎంకేకి సంబంధించి గతంలో చూసిన సంక్షోభాలు వేరు, ఈ సంక్షోభం చాలా తీవ్రమైన సంక్షోభం. దీని నుంచి ఆ పార్టీ ఎలా గట్టెక్కుతుంది అనేది ఒక $1,000 మిలియన్ ప్రశ్న లాంటిది. అంటే సాంబశివరావు గారు అన్నాడీఎంకేలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభం ప్రతిపక్షాలు ఏ విధంగా అదునుగా ఉన్నప్పుడే ఆల్రెడీ ప్రతిపక్షాలు అసలు అదును కోసం అలాగే సమయం కోసం అవకాశం కోసం చూస్తున్న పరిస్థితుల్లో ఇది ప్రతిపక్షాలకి ఎంతవరకు అవకాశంగా ఉండే పరిస్థితి? ఇది ప్రతిపక్షాలకి మాత్రం చాలా మంచి అవకాశమే. ఎందుకంటే మీరు తమిళనాడు పాలిటిక్స్ చూస్తున్నట్టయితే ఇందాక కూడా మన డిస్కస్ ఒక పాయింట్ వచ్చింది. ఈరోజు అన్నాడీఎంకే అనగానే ఎంజీఆర్ స్థాయి చూడండి, ఆయన ఒక మహానటుడు, రాజకీయాల్లోకి వచ్చాడు. జయలలిత స్థాయి చూడండి, ఆవిడ కూడా నటి. ఇప్పుడు వీళ్ళంతా కూడా వెనక నటనా రంగం, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కరుణానిధి కూడా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకొంతమంది చిన్న చిన్న నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ కూడా జాతీయ రాజకీయాలు ఉన్నాయి. బీజేపీకి జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు. ఇటువంటి వాతావరణంలో చూసినట్టయితే అన్నాడీఎంకేకి చరిష్మా కలిగిన నేత ఇప్పుడు లేరు. రేపు పొద్దున ఏ ఇష్యూ వచ్చినా కూడా కరుణానిధి ఏదైనా ఒక క్వశ్చన్ వేస్తే, మీరు ప్రాక్టికల్ కరుణానిధి కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది మీరు అట్లా పలానప్పుడు ఇది జరిగిందంటే సరిగా కౌంటర్ వేసేవాళ్ళు లేరు. ఈరోజు మీకు జయలలిత ఏ విషయంలో కానీ అనర్గళంగా ఏ విషయమైనా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా వెంటనే దానికి ధీటుగా సమాధానం చెప్పగల కెపాసిటీ ఉంది. ఇప్పుడు అన్నాడీఎంకేలో ఉన్న లీడర్స్ అంతా కూడా ఏ రోజు కూడా జయలలిత తన స్పీచ్ అయిపోయిన తర్వాత ఇదిగో మా నాయకుడు మాట్లాడతాడు ఇంకోటి అని చెప్పేసి ఎవరిని అసలు ఎంకరేజ్ చేయలేదు అక్కడ. ఈవెన్ శశికళ 30 సంవత్సరాల నుంచి జయలలిత అసోసియేట్గా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఆవిడ మాట్లాడలేదు. బ్యాక్గ్రౌండ్ నుండి అడ్వైజ్ చేయడం వరకే పరిమితమైంది తప్ప ప్రాక్టికల్గా వచ్చేసి మాట్లాడలేదు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని రాజకీయాలు చూస్తే ఒక పార్టీ ఉంటే వాళ్ళ ఫాదరు సన్ ఇద్దరు పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మన ఏపీ కావచ్చు, తెలంగాణ ఇద్దరు ఉన్నారు. అట్లా జయలలిత విషయంలో అసలు ఆ పార్టీలో అక్కడ ఎవరు లేరు.
అది ఎవరిని ఆవిడ ఎంకరేజ్ ఈవిడ నా వారసత్వంలో ఉన్న నేత పన్నీర్ సెల్వన్ కానీ చెప్పలేదు, శశికళ పేరు కూడా ఎక్కడ కూడా అఫీషియల్ చెప్పలేదు. పన్నీర్ సెల్వన్ ఏ విధంగా చూసిందంటే నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు, మనం కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, అటువంటి నాయకులు కావాలని చెప్పేసి అప్పుడు ఆవిడ బతికుంది కాబట్టి ఇతను కూడా అమ్మ చెప్పినట్టు నడిచాడు. ఇప్పుడు ఆవిడ లేదు, ఆవిడ లేనప్పుడు ఇతను ఆ కమిట్మెంట్తో ఉంటాడా అనేది కూడా మనకి ప్రశ్నార్థకమే. దీన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటాయి. అయితే తీసుకునే పార్టీ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసే కెపాసిటీ డిఎంకే ఉంది తప్ప కాంగ్రెస్కి కానీ బీజేపీ కానీ లేదు. కాంగ్రెస్ టోటల్గా ఇప్పుడు చాలా సింగిల్ డిజిట్తో అక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నారు, గతంలో లాగా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదొచ్చినా కూడా డిఎంకేతో అలయన్స్లోనే ఇప్పుడు వాళ్ళు కూటమి నడుస్తూ ఉంది. సో అధికారంలోకి వచ్చేందుకు అవకాశం లేదు కాంగ్రెస్కి. డిఎంకే ఒక్కొక్కదానికే ఉంది. డిఎంకేకి కరుణానిధికి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ తర్వాత స్టాలిన్ మొత్తం తీసుకున్నా కూడా అతనికి స్టేట్ వైడ్ క్యాడర్ ఉంది. అతను ఏదైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా కూడా పబ్లిక్ రెస్పాండ్ అవుతారు. తర్వాత జయలలిత పోతే అదే రెస్పాండ్. ఇదే ఇప్పుడు పన్నీర్ సెల్వం పోతే ఎవరు వస్తారు? ఇప్పుడున్న టైంలో కొద్దిగా మంది రావచ్చు, ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు టాపిక్ పాయింట్ కాబట్టి. గ్రాడ్యువల్గా పోయేకుంది ఇంత క్యాడర్ మనం అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? అన్నడేమికి స్టేట్ వైడ్ మొత్తం అన్ని మీకు చెన్నైలో మీరు గమనించండి, చెన్నైలో 14 కాన్స్టిట్యున్సీస్ ఉంటే సిటీలో హార్డ్కోర్ చెన్నై సిటీలో 14 కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు అన్నడేమికే గెలుచుకుంది, డిఎంకే గెలుచుకోలేదు. అసలు డిఎంకే సెకండ్ ఉండేది ఆ పార్టీ. ఎందుకు గెలుచుకుంది? జయలలిత ప్రతి మూలకి అప్పుడు విజిట్ చేసింది, ప్రతి గల్లీకి వెళ్ళింది, ప్రతి చోట పబ్లిక్ మీటింగ్లో పెట్టి మాట్లాడేది. అసలు ఆ మాటే ఆ తీరే అసలు పబ్లిక్ నుంచి క్వశ్చన్స్ చేసి నువ్వు ఎట్లా నేను నా ఇంత పంటరాను వాళ్ళు బలకం అని చెప్పి ఏదో బాగా భాషను నిలిచారు. అటువంటి చరిష్మా కలిగిన లీడర్లు అన్నడీఎంకే లేరు. ఇది టోటల్గా ప్రతిపక్షాలకి ముఖ్యంగా డిఎంకేకి చాలా అడ్వాంటేజ్గా మారింది. డిఎంకే ఏం చేస్తుందంటే ఇప్పుడు పన్నీర్ సెల్వాన్ని కొద్ది రోజులు నడిపించేసి ఇతను రాజకీయాలకి ఇప్పుడు గవర్నమెంట్కి సరిపోయే కెపాసిటీ లేదని చెప్పేసి ఆ విధమైన ఒక తీసుకొచ్చేసి ఏమాత్రం అవకాశం ఉంటే మాత్రం ఆ మ్యాజిక్ నెంబర్ మన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఏది తీసుకున్నా అన్నాడీఎంకేలు దీటుగా సమాధానం చెప్పేవాళ్ళు లేకపోవడం అనేది చాలా అడ్వాంటేజ్ డిఎంకే. అంటే కిషోర్ గారు, ముఖ్యంగా తమిళనాడులో చూస్తే సినిమా గ్లామర్ అనేది ఇటు అధికారంలో ఉన్నటువంటి పక్షాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒక అదనపు ఆకర్షణ, అదే ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏఐడిఎంకే ఒక విధంగా నాయకత్వ సంక్షోభం కావచ్చు, ఇప్పుడు కొంత చరిష్మా కలిగినటువంటి క్యాడర్ లేదు అనేటువంటి వాతావరణంలో సినీ గ్లామర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు అన్న డిఎంకేలోకి వచ్చి వాళ్ళు పార్టీని అలాగే దీన్ని ముందుకు నడిపించే పరిస్థితులు ఏమైనా ఉంటాయి? అంటే తమిళనాడు రాజకీయాల్లో సినిమా గ్లామర్ అనేది ఖచ్చితంగా ఉంది, దాన్ని లేదని మనం కొట్టి పారేయలేం. కానీ దాంతోపాటు అక్కడ ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఏ పార్టీ అయినా కావచ్చు, అది డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, కాంగ్రెస్లో కూడా కావచ్చు, వ్యక్తి ఆరాధన అనేది చాలా ముఖ్యం. అక్కడ వ్యక్తి ఆరాధన, ఆ పార్టీలో అధికారంలో ఎవరు ఏ వ్యక్తి ఉంటే ఆ అధికారాన్ని వారే మొత్తం సుప్రీం అంతా వారిగానే నడుస్తుంది, మొత్తం వాళ్లే కేంద్రంగా జరుగుతుంది. ఎంజీఆర్ డిఎంకేలో ఉన్నప్పుడు కరుణానిధితో విభేదించి అన్నా డిఎంకే స్థాపించినప్పుడు ఎంజీఆర్ కూడా అలాగే పూర్తి వ్యక్తి ఆరాధనకి దానికే ఆయన వరకే పార్టీని పరిమితం చేసుకుని మొత్తం అంతా ఆయన తర్వాత ఇంకంటూ ఎవరూ లేకుండా ఆయన చివరి వరకు చూశారు. మనం అందరం జయలలిత ఎంజీఆర్ వారసురాలు అని అనుకుంటుంటాం, కానీ వాస్తవ చిత్రం చూస్తే ఎంజీఆర్ ఏ రోజు కూడా నా వారసురాలు జయలలిత అని ఏ రోజు ఎక్కడ ప్రకటించలేదు. అది ఆ కోపం ఆమెకి. ఒకసారి ఆమె ఎంజీఆర్తో కూడా విభేదించి ఎమ్మెల్యేలతో కూడా తన మద్దతుదారులతో కూడా మీటింగ్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పార్టీలో, ఆ చరిత్ర కూడా ఉంది. సో కాబట్టి ఏ రోజు ఎంజీఆర్ కూడా పూర్తిగా జయలలితను విశ్వసించలేం. అందుకే అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత సంక్షోభం వచ్చింది. ఎందుకంటే ఆయన వారి భార్య ముఖ్యమంత్రిగా ఆమె పార్టీని చేజిక్కించుకొని జయలలితను అవమానకరంగా బయటకు వెళ్ళగొట్టి రకరకాలు జరిగాయి. అయితే ఆమె పార్టీని చేజిక్కించుకున్న ఆ పార్టీని పూర్తి స్థాయిలో నడపలేకపోయింది. కనీసం 3 నెలలు 6 నెలలు కూడా ఆ పార్టీని సరిగ్గా నడపలేకపోయింది. తర్వాత వాళ్ళిద్దరూ రాజీ పడి ఒక పార్టీ బాగా పగ్గాలు అప్పగించడం. జయలలిత వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు ఏం మార్పు రాలా. ఎంజీఆర్ అయితే ఏ విధానాన్ని అనుసరించారో దానికంటే ఇంకా ఇంకొక 2-3 ఇంతలు ఇంకా అగ్రెసివ్గా వెళ్ళారు. ఎక్కడ ఆమెకంటూ ఎదురు లేదంటే, ఆమెకు ఎదురు చెప్పేవాడు ఎవరో ఉండకూడదు, పార్టీలో ఉండకూడదు, ఎక్కడైనా కానీ ఏదైనా కానీ. ఆ స్థాయిలో ఆమె పార్టీని నడిపించారు. పార్టీని నడిపించి శశికళకి ఏమొక స్నేహితురాలు సహాయకురాలుగా చూశారే కానీ పార్టీలో ఎప్పుడు ఏమో నా వారసురాలని ఏ రోజు ప్రకటించలేదు. మెయిన్ సంక్షోభం అక్కడ వస్తుంది, ఎందుకంటే ఏ రోజు ప్రకటించలేదు. అక్కడ అడ్వాంటేజ్ ఇప్పుడు జానకి రామచంద్రన్ ఎంజీఆర్ వైఫ్ని కాదని జయలలిత పగ్గాలు చేపట్టగలిగిందంటే కారణం ఏంటంటే సినీ గ్లామర్ ఆడ అడ్వాంటేజ్ అయింది. జానకి రామచంద్రన్ ఫోటో మీరు పక్కన పెట్టి, అంటే ఎంజీఆర్ వైఫ్ ఫోటో పెట్టి జయలలిత ఫోటో పెడితే మనం జయలలిత ఫోటో వైపు చూస్తాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి పరిచయం ఉన్న లేడీ. అది ఆమె అడ్వాంటేజ్ తీసుకోవడమే కాకుండా తను వ్యక్తిగతంగా పరిపాలన దూసిపోయింది.
వాళ్ళు ఎన్ని మన ఎలక్షన్ టైంలో ఎన్ని ఎత్తులు వాళ్ళు పై చేతులు వేసారు, వాళ్ళు ఎన్ని ప్రజాకర్షక స్కీమ్స్ పెట్టడంలో జయలలిత ఫస్ట్ ఉంది. డిఎంకే ఆమె చూసి తర్వాత వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఇవి పబ్లిక్ పాలసీ తెలుసు, ఆప్యాయంగా పలకరించడం కానీ, తర్వాత ఎక్కడా లేని విధంగా ఆడ మన తొండరగాలు అంటారు పార్టీ వర్కర్స్ని, వాళ్ళకి ఏదన్నా చనిపోతే నష్టపరిహారం ఇమీడియట్గా ఈవిడే ఇచ్చేది. ఎందుకంటే ఆ కల్చర్ ఏంటంటే అక్కడి నుంచే వాళ్ళకి బాగా డెవలప్ అవుతూ వచ్చేసింది. అందువల్ల ఏమవుతుందంటే ఒక ఇంటరాక్టివ్ జయలలిత అమ్మ అనగానే ఒక ఇది వచ్చింది. తర్వాత జయలలితకు ఉన్న అటువంటి సొంతంగా ఒక పార్టీ టీవీ ఛానల్ కూడా పెట్టుకొని అక్కడ వాళ్ళంతా కూడా ఆమె ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకొని ఏదన్నా కూడా ఆమె గురించి చెప్పాలంటే ముందర టీవీలో జయలలిత నటించిన ఒక పాట వస్తుంది. ఆ పాట వచ్చిన తర్వాత ఈవిడ మాట్లాడేది. అసలు జయలలితని ప్రేజ్ చేయాలన్నా కూడా ఎదుటోడు అమ్మ మీరు బాగా నటించారు, లేకపోతే అట్లాంటి ముఖస్థితికే ఈవిడ లొంగిపోయి వాళ్ళకి అడ్వాంటేజ్ సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరైనా నేనైనా ఇప్పుడు జయలలిత అనగానే సినిమాలు కూడా మనం చూస్తాం. మరి అటువంటి క్యారెక్టర్ ఇప్పుడు పార్టీలో ఎక్కడ ఉంది? మీరు ఇప్పుడు ఇప్పుడు కరుణానిధి కూడా ఒకప్పుడు చిన్న చిన్న వేషాలు వేశారు, రైటర్ ఆయన బేసికల్గా. కానీ జయలలితకు ఉన్న గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ మన పాలిటిక్స్లో బాగా అడ్వాంటేజ్ తీసుకుంది, దానివల్ల వచ్చింది. ఆమెకు వెళ్ళి మెయిన్ సమస్య ఏంటంటే ఇందాక కిషోర్ చెప్పినట్టు వీళ్ళు నా వాళ్ళు నా తర్వాత వీళ్ళు చూస్తారని ఎక్కడ స్పెల్ అవుట్ కాలేదు. ఆవిడ కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు ఎలా నాకు డోకా లేదా హ్యావ్ కంఫర్ట్ అని చెప్పేసి ఉండటం వల్ల అట్లా చేసుకుంటూ వచ్చింది. అంటే ఉన్నంత కాలము ఏంటంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది శూన్యంగా పెట్టింది. అంతర్గత ప్రజాస్వామ్యానికి అసలు తావు అనేది లేదంతే. మోహన్ మీరు ఇంకోటి గమనించండి, జయలలిత ఉంటే అసలు ఏ పార్టీ లీడర్ కూడా అక్కడ అసలు మాట్లాడరు. వాళ్ళు వంగి వంగి నమస్కారం పెట్టాల్సిందే. ఎంతసేపటికి ఆమె ఎటు చూస్తే అటు ఉండాలా, ఇటు చూస్తే ఇటు ఉండాలి తప్ప అసలు వాళ్ళకంటూ ఇప్పుడు మనం అదర్ లీడర్స్ చూస్తారు, ఏదన్నా ఇష్యూ ఉంటే చెవిలో పోయి అమ్మ ఇట్లా చెప్తారు. అసలు దూరం నుంచొని అట్లా వంగి ఆమె చెప్పింది వినాల్సిందే తప్ప ఆమెకి ఇట్లా చెయ్యమ్మా అని సలహా ఇచ్చే అవకాశం లేదు. ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయినప్పుడు ఆవిడ ముందు మన దగ్గర వేదిక మీద మామూలు కనిపిస్తుంది, వాళ్ళని వెనక పిలిపిస్తుంది లీడర్స్ అందరూ కూడా. వాళ్ళని లెఫ్ట్ రైట్ అంటే మీరు ఇట్లా చేశారు, తప్పు చేశారు, ఒప్పు చేశారని చెప్పేసి ఆవిడకున్న ఫీడ్బ్యాక్తో వాళ్ళని ఇచ్చేసేది. అందువల్ల అమ్మ దగ్గరికి పోతే ఆమె గనక మనం నెగిటివ్గా ఉంటే మాత్రం మనల్ని ఎదగనియదు. ఇంకోటి కూడా గమనించాల్సిందంటే అన్నా డిఎంకే నుంచి పోయి వేరే పార్టీలోకి పోయిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా పైకి రాలేదు. చిన్న చిన్న నాయకులు పోయారు కానీ ఇప్పుడు మన దగ్గర ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి వెంటనే క్యాబినెట్లో పోవటం మనం చూస్తా ఉన్నాం. అయితే తమిళనాడులో ఒక జయలలిత దగ్గర చేసిన వాళ్ళు వేరే క్యాబినెట్లకు పోలేదు తొందరపడి, లేకపోతే వేరే పార్టీలో. ఎందుకంటే వాళ్ళ జుట్టు అంతా ఈ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఏమేం చేశారు ఏందన్నీ మొత్తం దగ్గర పెట్టుకుంటుంది. అందువల్ల అసలు అక్కడ అసపతి ఉండదు. ఈమెన కాదని చెప్పేసి వేరే పార్టీలోకి పోయి అక్కడేదో పోయి హల్చల్ చేద్దామన్నా కూడా అవకాశం ఇవ్వదు. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో పోయి ఎదుగుదలగా రాలేకపోవడానికి కూడా దానికి ఇంకో కారణం ఏంటంటే అక్కడ ప్రజలు కూడా సాంప్రదాయబద్ధంగా పార్టీల పరంగా చీలిపోయి ఉంటారు. పార్టీలో ఆ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ వాటి యొక్క భావోద్రేకాల వల్ల కానీ బాగా అట్రాక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు నేను ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో చేరానంటే మన వైపు అంటే భిన్నమైన పరిస్థితులు, కానీ అటువైపు జనం దాన్ని జీర్ణించుకోలేరు. వాడు ఈ పార్టీ అంటే వాడు కట్టే పంచి కానించి వాళ్ళు కట్టే పంచిని బట్టి వాళ్ళు ఏ పార్టీ చెప్పేయచ్చు సామాన్య ప్రజలు. ఇప్పుడు ఎందుకు మనకి కాంగ్రెస్ నుంచి తమిళనాడులో మన కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం రిజైన్ చేసి సొంతంగా ఒక పార్టీ పెట్టాడు. ఆయన మంచి ఎకనామిస్ట్ కదా, సొంతంగా పార్టీ పెట్టాడు, జననాయక పేరు పెట్టాడు. అది అసలు లైవ్లో లేదు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పెట్టి అది వేరే విషయం అనుకోండి. అట్లా టెంపరీగా పెడతారు తప్ప బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి నిలబడింది లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు కమల్ హాసన్ కానీ, మరోవైపు శరత్ కుమార్ కానీ, మరోవైపు రజనీకాంత్ కానీ, ఇలా కొన్ని పేర్లు అంటే ఒక మద్దతు ఇస్తున్నట్టు కానీ, లేకపోతే ట్విట్టర్లో కానీ ఇలా రకరకాల వాళ్ళ అభిప్రాయాల్ని జనంలోకి వాళ్ళ తాలూకు ఇవి తెలియజేస్తున్న నేపథ్యంలో సినీ గ్లామరే తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అన్నా డిఎంకి దీని సపోర్ట్ ఎంతవరకు ఉండొచ్చు? సినిమా నాటలకు వచ్చేసరికి ముఖ్యంగా ఇప్పుడు రజనీకాంత్ గురించి ప్రతి ఎలక్షన్ టైంలో మనం ప్రస్తావిస్తూనే ఉంటాము. అసలు రజనీకాంత్కి జయలలితకి వాళ్ళిద్దరూ పోయస్ గార్డెన్లో జస్ట్ ఒక 4 ఏళ్ల పక్కనే రజనీకాంత్ హౌస్ ఉంది పోయస్ గార్డెన్లో మన వేద నిలయం దగ్గర. అసలు వాళ్ళిద్దరి దగ్గర ఎక్కడ తేడా వచ్చింది మనకు అంటే అప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన వెహికల్ పోతున్నప్పుడు ప్రోటోకాల్ ప్రాబ్లం వచ్చి అన్నాడీఎంకే వాళ్ళు వెహికల్ ఆపిన తర్వాత ఆయన హర్ట్ అయ్యాడు. ఆ సందర్భంగా జయలలిత వస్తే మళ్ళీ బాంబుల సంస్కృతి వస్తుంది అని ఒక మాట ఆయన రోజు కామెంట్ చేసింది. కామెంట్ చేస్తే అది మొత్తం పొలిటికల్గానే మార్చేసింది. కానీ ఆ తర్వాత టీఎంసీ డిఎంకే అలయన్స్కి రజనీకాంత్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత
ఆయన ఇంకొక సందర్భంలో ఒక పార్టీ సపోర్ట్ చేసినా కానీ అది ప్రజల్లోకి మళ్ళీ కనిపించలేదు. జయలలిత చరిష్మా అయిపోయి అది కనిపించలేదు. ఇప్పుడు పాలిటిక్స్గా వచ్చినా కూడా జయలలిత ఉన్న గ్లామర్ ఇమేజ్ని కంటిన్యూ చేయటం మాత్రం అది సామాన్య విషయం అయితే కాదు. ఇప్పుడు రజనీకాంత్కి అయితే ఉంది, మనకి మంచి క్యాడర్ ఉంది, కింద నుంచి ఉందా కానీ, బట్ సినీ గ్లామర్ ఇటువంటి వాతావరణంలో ఆయన మనస్తత్వానికి, ఎందుకంటే ఈ సినిమాలో మొత్తం కూడా ఈ జయలలిత వచ్చిందంటే అపోజిషన్ పార్టీస్ని బాగా సబ్జెక్ట్ వైజ్ చేస్తారు. అదే రజనీకాంత్కి వచ్చేసరికి సినిమా గ్లామర్ అంటే సినిమా గ్లామర్ ఆల్రెడీ ఇప్పుడు మీరు అనుకుంటే గతంలో ఉన్న ఇది వేరు. ఇప్పుడు ఆల్రెడీ డిఎండికే విజయకాంత్ వచ్చారు, సినిమా నుంచి వచ్చారు, శరత్ కుమార్ సినిమాల నుంచి వచ్చారు. వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఆ సినిమాల యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది అనేది ఇవన్నీ సంకేతాలు. అంటే ముఖ్యంగా తమిళనాడులో ఇప్పుడు నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం ఓవైపు కొనసాగుతున్నా, మరోవైపు శశికళకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళ రాజకీయాల్లో మరింత అనిశ్చిత పరిస్థితి అయితే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. తాత్కాలికంగా ప్రస్తుతం పన్నీరు సెల్వంను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీరు సెల్వానికి ఇప్పుడున్నటువంటి అన్నా డిఎంకే దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతు క్రమంగా పెరిగి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో అధిరోహించే పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ మధ్యంతర ఎన్నికలు వచ్చే వాతావరణం అయితే ఉంటుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరోవైపు డిఎంకే కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మలుచుకొని తాను అధికారంలోకి వచ్చే అవకాశాల కోసం కూడా ఎత్తులు వేస్తోంది. ఇది తాజాగా తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలు. ఓవర్ టు స్టూడియో.